అన్నా క్యాంటీన్ లేకపోతే ఎవరు అన్నమే తినడం లేదన్నంతగా మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ప్రస్తుతం రాష్ట్రంలో 204 క్యాంటీన్ల నిర్వహణకు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే అక్షయ పాత్రకు అప్పగించింది ప్రభుత్వం. ఈ క్యాంటీన్లపై ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు సర్వే నిర్వహించిన పీపుల్స్ పల్స్ సంస్థ దీనిపై ఒక నివేదికను విడుదల చేసింది. అన్నా క్యాంటీన్లలో ఆహారం నాణ్యత లేకుండా నాసిరకంగా ఉందని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత గురించి జరిపిన సర్వేలో ప్రతి క్యాంటీన్ వద్ద 50-60 మంది లబ్ధిదారులతో మాట్లాడింది పీపుల్స్ పల్స్ సంస్థ. మొత్తంగా 1200 మందితో చర్చించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. భోజనం నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, సమయపాలన, పరిశుభ్రత, పథకాన్ని ఎవరు ఎక్కువ వినియోగించుకుంటున్నారు, ఈ పథకం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా, నిర్వహణలో ప్రస్తుతం ఉన్న లోపాలేంటి అనే 6 అంశాలపై సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఉదయం పూట అల్పాహారంలో అందించే చట్నీ చెడిపోయి వాసన వస్తోందని, భోజనానికి ఇచ్చే చట్నీ కూడా నాణ్యంగా ఉండడం లేదని సర్వేలో తేలింది. ఉదయం పూట అల్పాహారానికి లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ సంస్థ 5 రూపాయలు, ప్రభుత్వం నుంచి 17 రూపాయల చొప్పున తీసుకుంటుంది. భోజనానికి లబ్ధిదారుల నుంచి 5, ప్రభుత్వం నుంచి 34 రూపాయలు తీసుకుంటుంది. అల్పాహారంలో అందిస్తున్న ఇడ్లీ, పొంగల్, పూరీలు నాణ్యత ఉండడం లేదని లబ్ధిదారులు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బండ్ల మీద టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు 15 నుంచి 20 రూపాయలకు ఇడ్లీ, పూరి, ఉప్మా వంటి పదార్థాలు తాజాగా అందిస్తున్నారని, కానీ 22 తీసుకుంటున్న ఏజెన్సీ మాత్రం నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. అలాగే భోజనం విషయానికి వస్తే 20 నుంచి 25లకు లెమన్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, టమాటా రైస్, పెరుగన్నం మంచి నాణ్యతతో అందిస్తున్నారని, క్యాంటీన్లలో 34 తీసుకుంటున్న అక్షయ పాత్ర మాత్రం నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని అంటున్నారు. పరిణామంలో కూడా ఇవ్వాల్సిన దానికంటే తక్కువగా ఇస్తున్నారని సర్వే సంస్థ వెల్లడించింది. 400 గ్రాముల అన్నం ఇవ్వాల్సి ఉండగా 350 గ్రాములే ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆకలితో వచ్చిన వారికి పూర్తిగా కడుపు నిండడం లేదని తెలిపింది. మెనూ ప్రకారం భోజనంలో ఒక కూర, సాంబార్ ఇవ్వాలి, కానీ సాంబారు మాత్రమే ఇస్తున్నారని, పైగా సిబ్బంది ప్రవర్తన సైతం దారుణంగా ఉంటోందని ఈ సర్వేలో వెల్లడైంది. ఈ అంశాలన్నింటితో కలిసి ఒక నివేదికను పీపుల్స్ పల్స్ విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.